అండి అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు నేను ఒక టాపిక్ అనేది చెప్తున్నాను. దాని గురించి ఇప్పుడు చూద్దాము. మీరు మీ లైఫ్‌లో పెద్దగా మార్పు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ మీరు పెద్ద అలవాటుతో కాకుండా చిన్న అలవాట్లతోనే మీరు మీ లైఫ్‌ని మార్చుకోవచ్చు. అది ఎలాగో చూద్దాము. అంతకన్నా ముందు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అనేది చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేట్‌గా ఉంటుంది. ఇప్పుడు టాపిక్‌లోకని వద్దాము. ఈ వీడియోలో మీకు నేను అటామిక్ హ్యాబిట్స్ గురించి నేను చెప్తాను. ఈ అటామిక్ హ్యాబిట్స్ వల్ల మీరు మీ లైఫ్‌లో ఎంత బాగా మార్చుకొని చిన్న చిన్న అలవాట్లతోని ఎంత బాగా మార్చుకొని మీరు మీ లైఫ్‌లో ఎలా అచీవ్ చేయగలరు అనేది నేను ఇప్పుడు మీతో ఈ వీడియోలోను చర్చిస్తాను. ఈ అటామిక్ హ్యాబిట్స్ అనేది ప్రపంచంలోనూ ప్రఖ్యాతగాంచిన పుస్తకం. అంటే ఈ పుస్తకం అనేది ఏం చెప్తుంది అంటే చిన్న చిన్న అలవాట్లతోని మీరు పెద్ద విజయాలని సాధించవచ్చు అనేది చెప్తుంది. ఇది వచ్చి దీని ఆథర్ వచ్చి జేమ్స్ క్లియర్ రాశారు. ఈయన చాలా మంచిగా ఈ మోటివేటెడ్ కంటెంట్తో ఈ అటామిక్ హ్యాబిట్స్ ద్వారా మీరు లైఫ్లో ఎన్ని అచీవ్ చేయొచ్చు, చిన్న చిన్న అలవాట్లు చిన్నగా మార్చుకుంటూనే పెద్ద విజయాలు ఎలా సాధించవచ్చు అనేది చాలా చక్కగా వివరించారు. దాని గురించి ఈ పుస్తకంలో ఎలా రాశారు, ఏ విధంగా మనము ముందుకెళ్తే మనము విజయం అనేది సాధిస్తాము అనేది ఈ పుస్తకంలో ఉంది. అటామిక్ హ్యాబిట్స్లో పవర్ఫుల్ సూత్రాలు అనేవి ఉన్నాయి. ఈ పవర్ఫుల్ మెయిన్ థీమ్ ఏమంటే ఒకే పెద్ద అలవాట్లతో మనము అచీవ్ చేయనవసరం లేదు. చిన్న చిన్న అలవాట్లతోని మనం పెద్ద విజయాలను సాధించవచ్చు. అది ఎలాగంటే మన జీవితంలో రోజుకు 1% అనేది మనం మెల్లిగా మార్చుకుంటూ పోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు ఎక్సర్సైజ్ అనేది చేయాలి. మీకు ఫస్ట్లో మోటివేట్గా ఉండడానికి మీరు ఒకేసారి 1 అవర్ వాకింగ్ చేయాలి అలాంటివి పెట్టుకోవద్దండి. కష్టమైన పనిని లాగా అనిపిస్తుంది, వెంటనే స్టాప్ చేయాలనిపిస్తుంది. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తూ ఉండాలి. అది డైట్ కావచ్చు, ఏదైనా కానీ. ఇప్పుడు మార్నింగ్ లేయాలంటే మనకు కష్టంగా ఉంది, దాన్ని మెల్లిమెల్లిగా మీరు మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోవాలి. కానీ దాన్ని ఒకేసారి హై లెవెల్లో పోవాలనుకోకూడదు. ఎందుకంటే మనకి కష్టం డైలీ లైఫ్లో 1%, రోజుకు ఒక 1% అనేది 1 ఇయర్ పాటు 365 డేస్ చేసామనుకో, దాని లెక్కన ఒక పర్సెంటేజ్ లెక్కన మనము 1 ఇయర్కి 37% మన లైఫ్లో మనం మార్పు తెచ్చుకోవచ్చు. అంటే నమ్ముతారా మీరు? ఖచ్చితంగా అవుతుందండి. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలము. ఎలా అంటే ఇప్పుడు మనము ఇప్పుడు రోజుకు 1% చిన్నగా ఇప్పుడు వాకింగ్ అనేది చేయాలనుకుంటున్నాం అనుకో, ఫస్ట్ వచ్చి 5 మినిట్స్ స్టార్ట్ చేయాలి. 5 మినిట్స్ చేసి నెక్స్ట్ రోజుకి మనం పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు రోజుకి మనం పెంచుకుంటూ ఉండడం వల్ల డైలీ మన లైఫ్లో అలవాటు అయిపోవడం వల్ల ఇప్పుడు ఏదైనా గోల్ అనేది మనం సాధించగలుగుతాం. దాన్ని విడిచిపెట్టకుండా మనం ధైర్యంగా ముందరికి ఏదైనా కానీ మనం చిన్న అలవాట్లతోనే మనం ముందరికి వెళ్ళగలము. ఎందుకంటే మనం చిన్న అలవాట్లతోనే మనం ముందరికి వెళ్ళడం వల్ల మనకి అది డైలీ లైఫ్లో భాగం అయిపోతుంది. దానివల్ల మనకు కష్టం అనిపించదు. దాన్ని ముందుగా మనము మన డైలీ లైఫ్లో అలవాటు చేసుకుంటాం కాబట్టి మనము ఆ పనిని అలవాటు చేసుకోవడం వల్ల మనం దాన్ని కన్సిస్టెన్సీగా మనం ముందరికి తీసుకెళ్తాం. అయితే ఖచ్చితంగా చెప్పగలనండి, ఒక రోజులో మనకి మార్పు అనేది రాదు. అది ఏ విషయమైనా కావచ్చు. కొంచెం ఓపికతో, సహనంతో, కన్సిస్టెన్స్తో మనము ముందరకు వెళ్ళడం వల్ల మన లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. మనకంటూ లైఫ్లో సక్సెస్ అనేది గ్యారెంటీ వస్తుంది. ఇది 100% చెప్తాను. మనము చిన్నగా అలవాట్లు అనేది మన డైలీ లైఫ్లో పెట్టుకోవడం వల్ల మనం ఖచ్చితంగా అచీవ్ అనేది చేస్తాము. ఫస్ట్ మీ మెదడును కష్టమైన పనులు చేయించడానికి నేర్పించండి. ఫస్ట్ ఎట్లా అంటే చిన్నగా కష్టమైన పనులను చిన్న అలవాట్లతోని దాన్ని డెవలప్ చేసుకుంటారండి. కొంతమంది ఎలా అంటే సక్సెస్ అనేది రాకపోతే గివప్ అనేది ఇచ్చేస్తారు. అలా కాకుండా మనకు మంచి అలవాట్లు అనేది ఉన్నట్లయితే మనము అది అలానే స్టిక్ ఆన్ అయ్యి, మంచి అలవాట్లు ఉండడం వల్ల అలానే స్టిక్ ఆన్ అయ్యి మనము కంటిన్యూగా అలానే ప్రొలాంగ్ చేసినామంటే ఖచ్చితంగా మనం అనుకున్న దానికి అంటే ఎక్కువ సక్సెస్ అనేది సాధిస్తాము. ఇది ఖచ్చితంగా మనకి అవుతుంది. ఎందుకంటే
ఎలా అయినా మనము మన అలవాట్లలోనూ భాగంగా చేసుకున్నామనుకో మంచి అలవాట్లని, ఖచ్చితంగా మన లైఫ్‌లో సక్సెస్ అనేది సాధిస్తాము. చెడు అలవాట్లను కూడా కొంచెం వదిలేయాల్సి ఉంటుంది. ఫస్ట్‌లో కష్టం అనిపిస్తుంది. కానీ మనం మెల్లిమెల్లిగా మనకి విజిబిలిటీగా లేకుండా చూసుకోవాలి. ఏదన్నా అలవాట్లనేది చెడ్డ అలవాట్లు మన కళ్ళ ముందు లేకుండా వాటిని చేసుకోవాలి. ఖచ్చితంగా నేను చెప్పగలను. మీ కష్టం అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు. ఖచ్చితంగా మీకు ఎక్కడో ఒకన ఉపయోగపడుతుంది. మీ మీ యా మీ మీ మైండ్‌ని మీరు ట్యూన్ చేసేదాన్ని బట్టే మీ యాక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అందుకే నేను చెప్తున్నాను. మంచి అలవాట్లని మెల్లిమెల్లిగా మన లైఫ్‌లో చేసుకోవడం వల్ల మన అచీవ్‌మెంట్స్ అనేవి బాగుంటాయి. సక్సెస్ పీపుల్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ అనేది వచ్చింది. ఖచ్చితంగా నేను చెప్పగలను. సింపుల్‌గా మనం చెడ్డ అలవాట్లని ఎలా కంట్రోల్ చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా అనుకోండి, మన ఫోన్ అడిక్షన్ అనేది ఉందనుకోండి, దాన్ని వీలైనంత వరకు మనము అవాయిడ్ చేయడానికి చూడాలి. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ ఆఫ్ అనేది చేసుకోండి. మొబైల్స్‌కి నోటిఫికేషన్ ఆన్ అనేది ఉంటే ఆఫ్ అనేది చేసుకోండి. అలాగే నిద్రపోయే 1 అవర్ ముందు మీరు మీ దగ్గర పెట్టుకోకుండా ఇప్పుడు మీరున్న రూమ్‌లో కాకుండా అవతల రూమ్‌లో మీ మొబైల్ ఉండేట్లు చూసుకోండి. ఇప్పుడు అడిక్షన్ అంటే అయినట్లయితే ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారు, ఫుడ్ కంట్రోల్ ఉండాలనుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఫుడ్ కంట్రోల్ అంటే ఇప్పుడు మనకి నచ్చిన ఫుడ్ అనేది మన దగ్గర ఉంటేనే కదా మనకి టెంప్టింగ్‌గా ఉంటుంది. అదే మనం ఇంటికి తెచ్చుకోకుండా ఉంటే వీలైనంత వరకు మన కళ్ళ ముందు లేకపోవడం వల్ల మనం కంట్రోల్‌లో ఉంటాము. అలా అని ఏదైనా మనకు విజిబిలిటీగా లేకుండా ఉండాలి. ఏదైనా చెడ్డ అలవాట్లని మనం పెట్టుకోకుండా ఉండాలంటే, కంట్రోల్‌లో ఉండాలంటే మనం దానికి దూరంగా ఉండాలి. ఫస్ట్ థింగ్ మనం విజిబుల్‌గా లేకుండా ఉండాలి. అలా మీరు మీ చెడ్డ అలవాట్లని కంట్రోల్ చేసుకోవచ్చు. రోజు ఏది రిపీటెడ్‌గా చేస్తారో అదే మీ ఐడెంటిటీ అవుతుంది. మీరు మీ సక్సెస్ గురించి ఆలోచించకండి. రోజు మీ లైఫ్‌లో చిన్న స్టెప్స్ అనేది తీసుకోండి. రోజుకి 1% అనేది చేంజ్ అవుతూ ఉండండి. దానివల్ల మీ మీ లైఫ్‌లో హ్యాబిట్స్ కానీ, మీ కన్సిస్టెన్సీ కానీ అన్నీ మారిపోతాయి. మీరు చిన్నగా మీరు మార్పులు తెచ్చుకుంటూ ఉండండి. రోజుకు 1% మారండి. అలాగే కన్సిస్టెన్స్‌గా ఒక పనిని అనుకున్న దాని ప్రకారం కంటిన్యూగా చేయండి. మధ్యలో వదిలేయకండి. ఫస్ట్ థింగ్ మీ సక్సెస్ గురించి ఆలోచించొద్దండి. ఫస్ట్ మీ హ్యాబిట్స్ అనేవి డైలీ 1% మార్చుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే సక్సెస్ అనేది సాధిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.